ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. దిల్ రాజు పదవీకాలం ముగియటంతో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు వచ్చాయి. ఠాకూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ గెలుపొందారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ జరుగుతుంటాయి. దానిలో భాగంగా ఈసారి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. లాస్ట్ టైం దిల్ రాజు అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి ఎలక్షన్స్ చేయడం జరిగింది. మొత్తం సభ్యులు 48 మంది ఉంటే దీంట్లో 48 మందిలో 46 మంది ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గా పోటీ చేసినటువంటి ఠాగూర్ మధురు, దాంతో పాటు భరత్ భూషణ్, దీంట్లో భరత్ భూషణ్ కి అత్యధికంగా వచ్చాయని చెప్పవచ్చు. 29 ఓట్లు భరత్ భూషణ్ కి వస్తే ఇటు ఠాగూర్ మధుకు 17 ఓట్లు రావడం జరిగింది. ఇక మరొక వైపు వైస్ ప్రెసిడెంట్ గా చూస్తేనేమో అశోక్ కుమార్ కు 28 ఓట్లు రావడం జరిగింది. దాంతో పాటు మరొక వ్యక్తి అయినటువంటి వైవి చౌదరికి 18 ఓట్లు రావడం జరిగింది. అంటే ప్రస్తుతం చూస్తుంటే ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గామో భరత్ భూషణ్ ఎన్నికైతే వైస్ ప్రెసిడెంట్ గానేమో అశోక్ కుమార్ గెలవడం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరి యొక్క పదవీ కాలం 1 సంవత్సరం దాకా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.